హలో నమస్తే, వెల్కమ్ టు ప్రదీస్ యూపీఎస్సీ టాక్స్. నేను మీ శిరీష. మనకి అందరికీ తెలిసిన విషయమే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ క్లోజింగ్ డేట్ కూడా అయిపోయింది. సో మనకి నియర్గా గ్రూప్ 2కి సంబంధించి మనకి నియర్లీ 1 మంత్ టైం అయితే ఉంది. అలాగే గ్రూప్ 1కి సంబంధించి 2 మంత్స్ టైం ఉంది. బట్ ఆ సిలబస్ ప్రకారం అది చాలా తక్కువ టైం. అలాగే గ్రూప్ 2 కూడా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇది కూడా ఇంచుమించు చాలా తక్కువ టైమే కాబట్టి సో మన ఈ టైంలో క్విక్ రివిజన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రాసెస్లో భాగంగానే మనం ప్రతి సిలబస్ కూడా చాలా క్విక్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ హిస్టరీ. సిలబస్లో మనకి ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీ మెన్షన్ చేశారు కాబట్టి యాన్షియంట్ హిస్టరీ విన్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రదీస్ యూపీఎస్సీ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్. అలాగే నేను ఇక్కడ సిమ్టనస్గా నేను ఏ పోర్షన్ అంటే ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ అండ్ మన ఫస్ట్ టాపిక్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఐవిసికి సంబంధించి మనకి ఐవిసి అనేది మనకి నియర్లీ 2500 బీసీ నుండి మనకి 1500 బీసీ వరకు ఫ్లోరిష్ అయిందని చెప్తారనమాట. అకార్డింగ్ టు ఆర్ఎస్ శర్మ గారి ప్రకారం మనకి ఐవిసి అనేది 2500 నుండి 1500 బీసీ వరకు ఫ్లోరిష్ అయిందని చెప్తారు. సో ఈయన దేని బేస్ చేసుకొని మనకి ఈ టైం అనేది ప్రిస్క్రైబ్ చేశారు అంటే కనుక మనకి కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఏవైతే ఆర్కియలాజికల్ మెటీరియల్ ఆ పర్టికులర్ సైట్స్లో దొరుకుతాయో వాటిని ఈ కార్బన్ డేటింగ్ ప్రాసెస్ ద్వారా మనం కనుగొన్నప్పుడు మనకి ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క ఏజ్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ వల్ల మనకి ఈ ఐవిసి అనేది 2500 నుండి 1500 మధ్యలో ఫ్లోరిష్ అయ్యిందని చెప్పడం జరిగింది. అండ్ దిస్ హరప్పా సివిలైజేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్, అలాగే ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ వన్ ఆఫ్ ది ఎర్లీస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ కదా. సో ఇలాంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా, డిఫరెంట్ నామినిక్లేచర్ ఏమైనా ఉంది అంటే ఎస్ ఉంది. అది వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక ఈ సివిలైజేషన్ అనేది మనకి ఎక్కువగా ఇండస్ రివర్ దగ్గర ఫ్లోరిష్ అవడం వల్ల మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే హరప్పా సివిలైజేషన్. అంటే ఈ హరప్పా అనేది ఎందుకు వచ్చిందంటే, హరప్పా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ హరప్పా అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక పార్ట్ అనమాట, ఒక ప్లేస్. హరప్పా, మొహంజదారో, బనవాలి, కాళీబంగన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అలాంటి ప్లేస్ ఈ హరప్పా అనేది కూడా. అయితే మరి ఇన్ని ప్లేసెస్ ఉండగా హరప్పా సివిలైజేషన్ అని ఎందుకు అంటారు అంటే ఈ హరప్పా ప్లేస్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ టైం కనుగొన్న ప్లేస్. ఫస్ట్ టైం ఒక ప్లేస్ దగ్గర ఈ ఎక్స్కవేషన్స్ అనేవి జరుగుతాయి కదా, అలాంటి ప్లేస్ అన్నమాట హరప్పా సివిలైజేషన్, హరప్పా సైట్ అనేది. సో కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. మనకి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే కనుక మనకి బ్రాంజ్ అనేది డైరెక్ట్ మెటల్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం కాపర్ని అలాగే టిన్ని ఎప్పుడైతే కలుపుతామో ఈ రెండింటి యొక్క ఎల్లాయినే మనం బ్రాంజ్గా పిలుస్తామన్నమాట. అయితే ఆ టైంలోనే వీళ్ళు
ఈ కాపర్ ప్లస్ టిన్ రెండింటిని కంబైన్ చేసి బ్రాంజ్ అనే అలాయ్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో అలాంటి ఒక డెవలప్మెంట్ అనేది మనం ఈ సివిలైజేషన్లో చూసాం కాబట్టి దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఓకే, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే ఫస్ట్ టైం బ్రాంజ్ని యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా. సో కాబట్టి దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్. ఓకే, మనకి ప్రోటో హిస్టరీ అంటే మనకి తెలుసు కదా. ప్రోటో హిస్టరీ అంటే మనం ఏదైనా హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక దానికి మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి. లైక్ లిటరరీ సోర్సెస్, ఆర్కలాజికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్ అని ఇలాగ మనం వీటిని బేస్ చేసుకొని మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తాం, రైట్. ఏదైతే హిస్టరీ రిటర్న్ సోర్సెస్ని యూజ్ చేయకుండా కేవలం ఆర్కలాజికల్ సోర్సెస్ బట్టి మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తే కనుక దాన్ని ప్రోటో హిస్టరీ అని అంటాం. ఓకే, సో మరి అయితే ఈ హరప్పా సివిలైజేషన్ అనేది ఒక వెల్ డెవలప్డ్ సివిలైజేషన్ కదా. ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఒక ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ అని. మరి ఇంత డెవలప్మెంట్ ఉన్న సివిలైజేషన్లో వీళ్ళకి రిటర్న్ సోర్సెస్ అనేవి దొరకలేదా, వీళ్ళకి ఎలాంటి లాంగ్వేజ్ లేదా అంటే కనుక డెఫినెట్గా ఉంది. బట్ దేనికి మనం ప్రోటో హిస్టరీ అని అంటామంటే కనుక ఏదైతే వీళ్ళు ఒక స్క్రిప్ట్ ఉందో అంటే వీళ్ళు ఒక న్యూ ఇన్వెన్షన్ అనమాట. వీళ్ళ స్క్రిప్ట్ అనేది వీళ్ళు ఓన్గా ఒక స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళకి కాంటెంపరీ సివిలైజేషన్స్ అప్పుడు కొన్ని సివిలైజేషన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో వాళ్ళంతటికన్నా వీళ్ళ స్క్రిప్ట్ అనేది చాలా భిన్నంగా ఉండేది. సో దీన్నైతే మనం ఇప్పటి వరకు కూడా డెసిఫర్ చేయలేకపోయాము. ఇది అన్డెసిఫర్డ్గానే మిగిలింది. అంటే ఎవరు కూడా దీని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోలేకపోయారు. ఈ స్క్రిప్ట్ యొక్క మీనింగ్ అనేది తెలుసుకోలేకపోయారు. సో వీళ్ళ సంబంధించి మనకి రిటర్న్ సోర్సెస్ దొరికినప్పటికీ కూడా ఆ స్క్రిప్ట్ అనేది మనకి అర్థం కాక దాన్ని బేస్ చేసుకొని మన హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయాము. సో ఏదైతే ఆర్కలాజికల్ సోర్సెస్ ఉన్నాయో లైక్ సీల్స్ అని ఇలాంటిని యూజ్ చేసుకొని మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేసాం హరప్పా సివిలైజేషన్కి సంబంధించి. సో కాబట్టి దీన్ని మనం ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అని అంటాము. సో ఎందుకు మనం వీళ్ళ స్క్రిప్ట్ని డెసిఫర్ చేయలేదు అంటే కనుక వీళ్ళ స్క్రిప్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఈవెన్ ఒక 1 ఇంచ్ సీల్ మీద కూడా వీళ్ళ స్క్రిప్ట్ అనేది రాయగలరు. అండ్ వీళ్ళ స్క్రిప్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ఆల్ఫాబెట్స్ని కూడా ఉండవు. వీళ్ళ స్క్రిప్ట్లో ఎలాంటి ఆల్ఫాబెట్స్ కానీ ఎలాంటి వర్డ్స్ ఇలాంటివి ఏమీ దొరకలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ స్క్రిప్ట్ వచ్చేసి మనకి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అనమాట. అంటే ఎక్కువగా పిక్చర్స్తోనే వీళ్ళ స్క్రిప్ట్ అనేది లింక్ అయి ఉండేది. అండ్ వీళ్ళకి వచ్చేసి వీళ్ళ ఓన్ స్క్రిప్ట్ అనేది వీళ్ళు యూజ్ చేసేవారు. వీళ్ళ కాంటెంపరీ సివిలైజేషన్స్తో సంబంధం లేకుండా వీళ్ళకి ఓన్ స్క్రిప్ట్ అనేది ఉండేది. అండ్ ఆ స్క్రిప్ట్ మనం డెసిఫర్ చేయలేకపోయాము. ఓకే, వీళ్ళ స్క్రిప్ట్లో వచ్చేసి మనకి నియర్లీ ఏవైతే సీల్స్ మీద నేను చెప్పాను కదా 1 ఇంచ్ సీల్స్ మీద వీళ్ళ స్క్రిప్ట్ అనేది మనకి దొరికేదని, అలాగా ఆ సీల్స్ మీద నియర్లీ 400 స్పెసిమెన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ బట్ వాటి స్క్రిప్ట్ యొక్క మీనింగ్ అనేది మనం ఇప్పటి వరకు కూడా డెసిఫర్ చేయలేకపోయాం. కాబట్టి దీన్ని మనం ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అని అంటాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాంటెంపరీ సివిలైజేషన్స్ అని. అంటే హరప్పా సివిలైజేషన్ ఒకటే కాదు, ఆ టైంలోనే హరప్పా సివిలైజేషన్తో పాటు ఇంకా కొన్ని సివిలైజేషన్స్ అనేది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి అంటే కనుక ఈ హరప్పా సివిలైజేషన్తో పాటు మనకి కాంటెంపరీ సివిలైజేషన్స్ కూడా ఫ్లోరిష్ అయ్యేవని చెప్పి. అయితే ఏంటి ఆ కాంటెంపరీ సివిలైజేషన్స్ అంటే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింబోలియన్ సివిలైజేషన్. ఓకే, ఫస్ట్ సివిలైజేషన్ వచ్చి సింబోలియన్ సివిలైజేషన్. దీన్నే మనం మెసొపొటేమియన్ సివిలైజేషన్ అని కూడా అంటాము. ఓకే, ఈ సింబోలియన్ సివిలైజేషన్నే మెసొపొటేమియన్ సివిలైజేషన్ అని అంటాము. ఇది వచ్చేసి మనకి టైగ్రిస్ అలాగే యూఫ్రటీస్ వ్యాలీస్ దగ్గర ఇది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. అయితే ఎక్కడ ఉన్నాయి ఈ టైగ్రిస్ అలాగే యూఫ్రటీస్ వ్యాలీస్ అంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్లో మనకి ఈ టైగ్రిస్ అలాగే యూఫ్రటీస్ వ్యాలీస్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ఈ మెసొపొటేమియన్ సివిలైజేషన్ అనేది ప్రస్తుతం ఉన్న ఇరాక్లో
మనకి మెసొపొటేమియన్ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. అలాగే ఈ మెసొపొటేమియన్ సివిలైజేషన్తో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ మెసొపొటేమియన్ సివిలైజేషన్తో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ట్రేడ్ కూడా చేసేది అనమాట. అంటే మిగతా సివిలైజేషన్స్తో కూడా ట్రేడ్ చేసేది, బట్ వీళ్ళతో ఎక్కువగా ట్రేడ్ అనేది చేసేది. ఓకే, మరి ఎలా తెలుసు వీళ్ళతో ట్రేడ్ జరిగిందని? అవన్నీ మనకి ఎలా తెలిసినాయి అంటే కనుక అప్కమింగ్ క్లాసెస్ క్లాస్ ముందుకు వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సివిలైజేషన్ వచ్చి ఈజిప్టియన్ సివిలైజేషన్. ఇది వచ్చి మనకి ఈజిప్ట్లో ఉన్న నైల్ వ్యాలీ ఉంటుంది కదా, అక్కడ ఈ ఈజిప్టియన్ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. ఓకే, నైల్ వ్యాలీ దగ్గర మనకి ఈజిప్టియన్ సివిలైజేషన్ ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి చైనీస్ సివిలైజేషన్. ఈ చైనీస్ సివిలైజేషన్ వచ్చేసి మనకి హియాంగు రివర్ దగ్గర, చైనాలో ఉన్న హియాంగు రివర్ దగ్గర మనకి ఈ చైనీస్ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసుంటే కనుక ప్రతి సివిలైజేషన్ కూడా ఏదో ఒక రివర్ దగ్గర ఫ్లోరిష్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చి ఇండస్ రివర్ దగ్గర, అండ్ సింబోలియన్ సివిలైజేషన్ వచ్చేసి టైగ్రిస్ అలాగే యూఫ్రటీస్ రివర్స్ వ్యాలీ దగ్గర, అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ వచ్చి నైల్ రివర్ వ్యాలీ దగ్గర, అండ్ చైనీస్ సివిలైజేషన్ వచ్చి హియాంగు వ్యాలీ దగ్గర. ఇలాగ ప్రతి సివిలైజేషన్ కూడా రివర్ వ్యాలీస్ దగ్గర ఎక్కువగా ఫ్లోరిష్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కదా రివర్ వ్యాలీ అంటే, అండ్ ల్యాండ్ కూడా ఫెర్టైల్ ఉంటుంది. సో అలాంటి చోట సివిలైజేషన్ అనేది ఎక్కువగా ఫ్లోరిష్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి సివిలైజేషన్ కూడా ఏదో ఒక రివర్ వ్యాలీని బేస్ చేసుకొని ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సీల్స్. మనం చెప్పుకున్నాము వీళ్ళు సీల్స్ అలాగే స్క్రిప్ట్ అనేది మనకి వీళ్ళ సీల్స్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉండిందని. సో అలాంటి సీల్స్, ఓకే, సీల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సీల్స్ అనేటప్పటికి మనకి వీళ్ళ సీల్స్ వచ్చేసి మనకి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్తో వీళ్ళ సీల్స్ అనేవి క్రియేట్ చేసేవారు, మ్యానుఫ్యాక్చర్ అనేది చేసేవారు అనమాట. వీళ్ళ సీల్స్లో మనకి ఒక గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ క్రియేషన్ అనేది మనకి కనపడేది. వేరియస్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు సీల్స్ని తయారు చేసేవారు. అండ్ ఫస్ట్ మెటీరియల్ వచ్చి స్టీటైట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెర్రాకోటా. ఓకే, ఈ 3 మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు సీల్స్ని తయారు చేసేవారు. అయితే ఈ స్టీటైట్ అంటే ఏంటి అంటే కనుక ఇది ఒక గ్రీన్ కలర్ స్టోన్ అనమాట. ఓకే, గ్రీన్ కలర్ స్టోన్ దీన్ని యూజ్ చేసుకొని, అలాగే ఫ్యాన్సీ అంటే మనకి బ్లూ కలర్ ఆర్టిఫిషియల్ గ్లాస్. ఇది గ్రీన్ కలర్ స్టోను స్టీటైట్ అనేది, అండ్ ఫ్యాన్సీ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఆర్టిఫిషియల్ గ్లాస్ అనమాట. అండ్ టెర్రాకోటా అంటే ఒక బేక్డ్ క్లే, అంటే ఏదైనా మట్టిని సీల్ కింద చేసి దాన్ని మళ్ళీ కాల్చేవారు. ఓకే, ఒక బేక్డ్ క్లే నుండి మనకి తయారు చేయబడ్డ సీల్ టెర్రాకోటా సీల్ అనమాట. ఓకే, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు సీల్స్ అనేవి తయారు చేసేవారు. సో దీన్ని క్వశ్చన్గా ఎలా ఇస్తారంటే కింది వాటిలో హరప్పన్ సివిలైజేషన్ యూజ్ చేసే సీల్స్ అనేవి ఏ మెటీరియల్తో తయారు చేయబడ్డవి అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చి, అండ్ ఇంకొక ఏదైనా ఆప్షన్ ఇచ్చి ఆన్సర్ని ఫైండ్ చేయమని అడుగుతారు. ఏ, బి, సి, అలాగే లేకపోతే ఏ కానీ, బి కానీ, సి కానీ అని నన్ ఆఫ్ ది అబో, ఆల్ ఆఫ్ ది అబో, ఇలాగ ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి మనకి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ సీల్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అంటే కనుక స్టీటైట్, ఫ్యాన్సీ అండ్ టెర్రాకోటా. స్టీటైట్ అంటే గ్రీన్ కలర్ స్టోన్, అండ్ ఫ్యాన్సీ అంటే బ్లూ కలర్ ఆర్టిఫిషియల్ గ్లాస్, అండ్ టెర్రాకోటా అంటే బేక్డ్ క్లే. ఓకే, సో ఈ రకంగా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా సీల్ గురించి ఏంటి అంటే ఈ సీల్ అనేది 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ హైట్ అనేది ఉండేదన్నమాట. అంతే,
అంతకుమించి ఎక్కువగా సీల్స్ అనేవి ఎక్కువ సైజులో సీల్స్ అయితే మనకి ఎప్పుడు దొరకలేదు. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ సీల్స్ మాత్రమే మనకి ఇక్కడ దొరికాయి. అండ్ అనదర్ ఫీచర్, ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే కనుక మనకి సీల్స్ అనేది రెగ్యులర్గా ఎక్కువగా రెక్టాంగులర్ అలాగే స్క్వేర్ ప్యాటర్న్ని యూస్ చేసి మనకి సీల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ టైప్లో మనకి సీల్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. జనరల్గా మనం సీల్స్ అంటే ఈ టైప్ స్టాంప్స్ లాగా అనమాట. మనం యూస్ చేసే స్టాంప్స్ రెగ్యులర్గా మనకి సర్క్యులర్ షేప్లో ఉంటాయి కదా. సంథింగ్ ఏమైనా స్టాంప్ వేయాలన్నా మనకి సర్క్యులర్ షేప్లో ఎక్కువగా స్టాంప్స్ అనేవి యూస్ చేస్తాం. బట్ వీళ్ళు వచ్చేసి ఈ సీల్స్ని స్టాంప్స్ లాగా యూస్ చేసేవారు. బట్ ఇవి వచ్చేసి స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఎక్కువగా ఉంటాయి. రేర్గా సర్క్యులర్ షేప్ ఉండేది కానీ రేర్గా దొరికేవన్నమాట. ఈ సర్క్యులర్ షేప్ అనేది రేర్గా యూస్ చేసేవారు. ఎక్కువగా స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లోనే వీళ్ళు ఈ సీల్స్ని యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ సీల్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కానీ ఏమన్నా పిక్చర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉండేవి. అండ్ ఈ సీల్స్ వచ్చి మనకి ట్రేడ్ పర్పస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, వచ్చేసి ఎక్కువగా వీళ్ళు ట్రేడ్ పర్పస్కి ఎక్కువగా యూస్ చేసేవారు అనమాట. స్క్వేర్ అలాగే రెక్టాంగులర్ అండ్ సిలిండ్రికల్ సీల్స్. ఈ సిలిండ్రికల్ సీల్స్ అనేవి వీళ్ళు రేర్గా యూస్ చేసేవారు. బట్ ఈ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ వచ్చేసి రెగ్యులర్గా యూస్ చేసేవారు అనమాట. ట్రేడ్ పర్పస్కి అయితే వీటిని యూజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఇంకా సిలిండ్రికల్ సీల్స్ని కూడా యూజ్ చేసేవారు. బట్ దేనికి అంటే వీళ్ళు ఈ సిలిండ్రికల్ సీల్స్ని అమ్యులెట్స్ కింద యూజ్ చేయడం జరిగింది. ఓకే, అమ్యులెట్స్ అంటే మనం ఇప్పుడు వాడతాం, తాయెత్తులు అలాంటివి వాడతాం కదా. సో వాటి కింద మనకి ఈ సిలిండ్రికల్ సీల్స్ని వీళ్ళు యూజ్ చేసేవారు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఆ టైంలోనే ఈ దెయ్యాలు ఇలాంటివి వీళ్ళు నమ్మేవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్యులెట్స్ కింద ఈ సిలిండ్రికల్ సీల్స్ని యూజ్ చేసేవారు. అయితే ఈ సిలిండ్రికల్ సీల్స్ అనేది మనకి మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఐబీసీకి కాంటెంపరీ సివిలైజేషన్ అయిన మెసొపొటేమియన్ సివిలైజేషన్ యొక్క స్పెషల్ ఫ్యూచర్ అనమాట ఈ సిలిండ్రికల్ సీల్స్ అనేవి. సో వాటిని వీళ్ళు వచ్చేసి అమ్యులెట్స్ కింద యూస్ చేస్తే హరప్పా పీపుల్, మెసొపొటేమియన్ పీపుల్ వచ్చేసి సిలిండ్రికల్ సీల్స్ని ట్రేడ్ పర్పస్కి యూస్ చేసేవారు. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ కాంటెంపరీ సివిలైజేషన్ హరప్పాతో పాటు సిలిండ్రికల్ సీల్స్ని యూస్ చేసేవారు అంటే కనుక ఆన్సర్ వచ్చి మనకి మెసొపొటేమియన్ సివిలైజేషన్. ఓకే, మెసొపొటేమియన్ సివిలైజేషన్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ఈ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ సర్క్యులర్ షేప్స్ మీద ఈ సీల్స్ మీద మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అలాగా బొమ్మల కింద యూస్ చేసేవారు అని చెప్పాం కదా. అయితే ఏమేం బొమ్మలు ఎక్కువగా యూస్ చేసేవారు అంటే కనుక మనకి 1 హార్న్డ్ యానిమల్, యూనికార్న్ అనేది ఎక్కువగా మనకి ఈ సీల్స్ మీద కనపడేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ సింబల్ కనపడేది. ఇంకా టైగర్, బఫెల్లో, రైనోసర్స్ అలాగే ఇంకా యాంటీలోప్, ఈ సింబల్స్ని ఎక్కువగా వీళ్ళు యూస్ చేసేవారు. సో మనకి క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, ఈ సీల్స్ మీద ఏదైతే హరప్పా యూస్ చేసే సీల్స్ మీద, హరప్పన్ పీపుల్ యూస్ చేసే సీల్స్ మీద ఏ యానిమల్ సింబల్స్ ఉండేవి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేదా ఏ యానిమల్ సింబల్స్ ఉండవు అని చెప్పి కూడా మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ మనకి ఇప్పుడు కనిపించే యానిమల్ సింబల్స్ ఏంటి అంటే కనుక యూనికార్న్, ఎలిఫెంట్, టైగర్, బఫెలో, రైనోసర్స్ అండ్ యాంటీలోప్. ఒకవేళ మీకు ఆప్షన్లో కనుక మనకి హార్స్ ఇస్తే ఈ హార్స్ యొక్క సింబల్ని వీళ్ళు యూజ్ చేసేవారు అని ఇస్తే కనుక డెఫినెట్గా అది రాంగ్ ఆప్షన్. బికాజ్ ఐబీసీ పీపుల్కి హార్స్ అనేది తెలియదు అని చెప్పి అంటారనమాట. బట్ మనకి ఇక్కడ కొన్ని ఎవిడెన్సెస్ అయితే ఉంటాయి హార్స్ అనేది, బట్ చాలా రేర్గా ఒక 2 ఎవిడెన్సెస్ మటుకే మనం హార్స్ సంబంధించి ఇక్కడ చూస్తాము. ఒక టెర్రాకోటా హార్స్ అనేది మనకి దొరుకుతుంది. అలాగే హార్స్ యొక్క స్కెల్టన్ అనేది కూడా మనకి హరప్పా సివిలైజేషన్లో మనకి దొరికింది. బట్ ఈ 2 ఆధారాలు తప్పించి వీళ్ళకి హార్స్ గురించి తెలుసు అని చెప్పడానికి
మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. బట్ ఈ స్కెల్టన్ ఇవి కొన్ని హిస్టోరియన్స్ ప్రకారం ఏంటంటే కనుక వీళ్ళు ఎక్కువగా ట్రేడ్ చేసేవారు మెసొపొటేమియా అలాగే అదర్ సివిలైజేషన్స్తో. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఇతర సివిలైజేషన్ నుండి హార్స్ అనేది వచ్చి ఉంటుందని, అండ్ అది అక్కడ చనిపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్లోనే మనకి స్కెల్టన్ అనేది దొరికింది. అంటే జస్ట్ ఓన్లీ వన్ స్కెల్టన్ అనేది మనకి ఇక్కడ ఈ హరప్పా సివిలైజేషన్స్లో దొరికిందనమాట. అండ్ అలా సివిలైజేషన్ ట్రేడ్ పర్పస్ మీద వచ్చినప్పుడు దాని బొమ్మని వీళ్ళు టెర్రకోటా హార్స్ బొమ్మ చేసి ఉండొచ్చు అని కూడా మనకి చెప్తారు. బట్ మెయిన్ ఏంటంటే కనుక హార్స్ అనేది వీళ్ళు హరప్పా సివిలైజేషన్ పీపుల్కి హార్స్ అనేది తెలియదు అని చెప్పి చెప్తారనమాట. సో మీకు ఆప్షన్స్లో కనుక వీళ్ళ సీల్స్ మీద హార్స్ అనేది ఉండేది అనే ఆప్షన్లో ఇస్తే కనుక డెఫినెట్గా రాంగ్ ఆప్షన్ అవుతుంది. వీళ్ళ సీల్స్ మీద ఎక్కువగా యూజ్ చేసే యానిమల్స్ ఏంటి అంటే యూనికార్న్, ఎలిఫెంట్, టైగర్, బఫెలో, రైనోసర్ అండ్ యాంటీలోప్, వీటిని మాత్రమే యూస్ చేసేవారు. అలాగే ఇక్కడ మీరు నోటీస్ చేసుంటే కనుక వీటిలో ఎక్కడ కూడా కౌ అనేది ఉండేది కాదు. ఓకే, బఫెల్లో ఉంది కానీ కౌ మాత్రం లేదు. ఈ సింబల్స్ మీద కౌ లేదు, ఓన్లీ బఫెల్లో మాత్రమే. ఓకే, అండ్ ఈ సింబల్స్ని వీరు ఈ సింబల్స్ ఉన్న సీల్స్ని వీళ్ళు అథారిటీ కింద యూస్ చేసేవారు అనమాట. నియర్లీ ఒక 4000 సీల్స్ అయితే మనకి ఇక్కడ దొరికినాయి. ఓకే, ఈ హరప్పా సివిలైజేషన్స్లో 4000 సీల్స్ మనకి లభ్యమైనవి అనమాట. వీటిని వీళ్ళు ట్రేడ్ పర్పస్కి లేకపోతే మనం యూస్ చేస్తున్నట్టే అథారిటీ స్టాంప్స్ కింద వీళ్ళు యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఐబీసీ యొక్క డేట్ చూసాము, దాని యొక్క ఇంపార్టెన్స్ చూసాము, వాటికి ఉన్న డిఫరెంట్ నేమ్స్ చూసాము, అలాగే వాటి కాంటెంపరీ సివిలైజేషన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద జియోగ్రాఫికల్ స్ప్రెడ్. ఓకే, ఈ హరప్పా సివిలైజేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఈ హరప్పా సివిలైజేషన్ యొక్క జియోగ్రఫికల్ స్ప్రెడ్ వచ్చేసి మనకి నార్త్ మోస్ట్లో వచ్చి మనకి శివాలిక్ మౌంటైన్స్ ఉంటాయి కదా, ఈ శివాలిక్స్ మౌంటైన్లో మండా అనే ప్లేస్ దగ్గర వరకు కూడా ఇది నార్త్ సైడ్ను విస్తరించి ఉన్నది. ఓకే, నార్త్ సౌత్. ఓకే, నార్త్ సైడ్లో శివాలిక్స్ మండా అనే ప్లేస్ ఏదైతే మనకి చినాబ్ రివర్ ఫ్లో అవుతుందో అక్కడ ఉన్న మండా అనే ప్లేస్ వరకు కూడా ఇది విస్తరించింది నార్త్ సైడ్ వచ్చేసి. అండ్ సౌత్ సైడ్ వచ్చేసి ఇది సౌత్ సైడ్ వచ్చేసి మహారాష్ట్ర వరకు కూడా ఇది వ్యాపించి ఉన్నదన్నమాట. అండ్ మహారాష్ట్రలో నార్థన్ బౌండరీ ఆఫ్ డక్కన్ ప్లాట్యూకి నార్థన్ బౌండరీ, ఇది డక్కన్ ప్లాట్యూ అనుకుంటే కనుక దీనికి నార్థన్ బౌండరీలో ఉన్న మహారాష్ట్ర వరకు ఇది వ్యాపించింది. అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి యూపీలో ఉన్న మీరట్ వరకు కూడా, యూపీలో ఉన్న మీరట్ యొక్క వెస్ట్ సైడ్ అంటే ఈ పార్ట్ వరకు ఇది విస్తరించింది. అండ్ వెస్ట్ సైడ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, యూపీ యొక్క వెస్ట్ సైడ్ వరకు అని అన్నాను. ఇది యూపీ అయితే దీని యొక్క వెస్ట్ సైడ్ వరకు ఇది ఈస్టర్న్ బౌండరీ. హరప్పన్ సివిలైజేషన్కి ఈస్టర్న్ బౌండరీ ఏంటంటే వెస్ట్ ఆఫ్ యూపీ. అండ్ వెస్టర్న్ బౌండరీ వచ్చేసి మనకి మకారానా కోస్ట్, ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో ఉంది. ఓకే, ఈ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో మకారానా కోస్ట్ వరకు కూడా ఈ హరప్పా సివిలైజేషన్ అనేది విస్తరించి ఉన్నదన్నమాట. ఓకే, వెస్ట్ బౌండరీ వచ్చేసి మకరానా కోస్ట్, నార్థన్ బౌండరీ వచ్చేసి శివాలిక్స్, అండ్ ఈస్టర్న్ బౌండరీ వచ్చేసి వెస్ట్ ఆఫ్ యూపీ, అండ్ సదరన్ బౌండరీ వచ్చేసి నార్త్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ. ఇప్పటి వరకు ఎక్స్టెంట్ అనేది చూసాం కదా, ఈ ఐవీసీ అనేది ఎక్కడి వరకు ఎక్స్టెంట్ అయ్యింది అనేది, అంటే ఎక్కడి వరకు విస్తరించి ఉండింది అనేది మనం చూసాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే బౌండరీస్ అనేది చూద్దాం. అంటే పర్టికులర్ ప్లేస్ ఎక్కడి వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది విస్తరించింది అనేది మనం ఇక్కడ చూద్దాము. బౌండరీస్ అనేది ఓకే,
ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి బౌండరీస్, నార్థన్ బౌండరీ వచ్చి మనకి మండా అనే ప్లేస్, ఇది వచ్చేసి కాశ్మీర్. ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ వచ్చేసి చీనాబ్ రివర్. మండా అనేది చీనాబ్ రివర్ దగ్గర ఉండింది. అండ్ ఈస్టర్న్ బౌండరీ వచ్చేసి మనకి ఆలంగీర్పూర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి రివర్ హిండన్ దగ్గర ఇది ఫ్లోరిష్ అవ్వడం జరిగింది, ఇది ఉండింది. అండ్ సౌత్ బౌండరీ వచ్చేసి దైమాబాద్. ఇది వచ్చి మనకి ఇంకా ఇక్కడ హిండన్ రివర్ అనేది మనకి, ఈ హిండన్ రివర్ అనేది మనకి యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఓకే, మనకి దైమాబాద్ అనేది మనకి సదరన్ బౌండరీ అనమాట. ఇది వచ్చి మనకి రివర్ ప్రవరా దగ్గర ఇది ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రివర్ ప్రవరా అనేది మనకి గోదావరి రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఓకే, అండ్ వెస్ట్రన్ బౌండరీ వచ్చి మనకి సుకింజదారో. ఈ సుకింజదారో అనేది ఒక పోర్ట్ సిటీ. ఇక్కడ రివర్ అనేది లేదు, ఇది ఒక పోర్ట్ సిటీ అనమాట. ఓకే, సో మనకి క్వశ్చన్స్లో ఎలా కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చి రివర్తో మ్యాచ్ చేయమని చెప్పి. మండా అనేది చీనాబ్ రివర్ దగ్గర ఉంది. అండ్ ఆలంగీర్పూర్ వచ్చేసి హిండన్ రివర్ దగ్గర. హిండన్ అనేది మనకి యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. అండ్ సౌత్ బౌండరీ అయిన దైమాబాద్ వచ్చేసి మనకి రివర్ ప్రవరా దగ్గర. ఇది రివర్ ప్రవరా అనేది మనకి గోదావరి రివర్ యొక్క ట్రిబ్యూటరీ. అండ్ సుకింజదారో వచ్చేసి ఇది ఒక పోర్ట్ సిటీ, దీని రివర్ అనేది లేదు. సుకింజదారో అనేది రివర్ దగ్గర లేదు, ఇది ఒక పోర్ట్ సిటీ. ఓకే, సో ఇది మనకి ఎక్స్టెంట్ చూసాము, అలాగే బౌండరీస్ చూసాము. ఓకే, ఇది మనకి బిగ్గెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఈ హరప్పా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బిగ్గెస్ట్ సివిలైజేషన్. ఇది వచ్చేసి మనకి 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఇది ఎక్స్టెంట్ అవ్వడం జరిగింది. ఓకే, 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్స్టెంట్ అవ్వడం జరిగింది. ఈ థర్డ్ అండ్ సెకండ్ బీసీలో ఇంత పెద్దగా స్ప్రెడ్ అయిన సివిలైజేషన్ అనేది ఇంకోటి లేదనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంత పెద్ద సివిలైజేషన్ ఇంకోటి లేదు. అలాంటి ఈ సివిలైజేషన్లో లార్జెస్ట్ సైట్ వచ్చేసి మనకి ఏదైనా ప్లేస్ చదివినప్పుడు దాంట్లో ఉన్న లార్జెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి అనేది కూడా చదవాలి కదా. సో అలా ఈ 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్టెంట్ అయిన ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లార్జెస్ట్ సైట్ వచ్చి మనకి మొహెంజదారో. ఓకే, ఈ మొహెంజదారో అనేది లార్జెస్ట్ సైట్. ఇది వచ్చేసి మనకి పాకిస్తాన్లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి 500 హెక్టార్స్ ఉండే. అండ్ ఇది వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, ఈ మొహెంజదారో అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది పాకిస్తాన్లో ఉంది. అండ్ ఇది 500 హెక్టార్స్ వరకు ఇది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్లో లార్జెస్ట్ సైట్ ఏంటిది, మొహెంజదారో. అండ్ స్మాలెస్ట్ సైట్ వచ్చేసి అల్హదీనో. ఇది కూడా మనకి పాకిస్తాన్లోనే ఉందన్నమాట. లార్జెస్ట్ పాకిస్తానే, స్మాలెస్ట్ పాకిస్తానే. లార్జెస్ట్ సైట్ వచ్చే మొహెంజదారో 500 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ స్మాలెస్ట్ వచ్చేసి అల్హదీనో. ఓకే, ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. అండ్ ఎవరు ఉండేవారు ఐవీసీలో అంటే, బిల్డర్స్ ఆఫ్ ఐవీసీ గురించి మనకి డిస్కస్ చేద్దాం. బిల్డర్స్ ఆఫ్ ఐవీసీ, వీళ్ళు ఐవీసీ పీపుల్ అనేవారు 4 రేసెస్ కింద ఉండేవారు అనమాట. 4 జాతులు ఉండేవి ఐవీసీ పీపుల్లో. వీళ్ళు సో ఈ సిటీని, ఈ సివిలైజేషన్ని మల్టీ రేస్ సివిలైజేషన్, లైక్ అంటే కాస్మోపాలిటియన్ సొసైటీ అని కూడా అనేవారు ఐవీసీని. ఓకే, ఇక్కడ 4 రేసెస్ ఉండేవి, 4 జాతులు ఉండేవి. అందుట్లో ఏంటంటే మంగోలియన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మంగోలాయిడ్స్. ఈ మంగోలాయిడ్స్ ఎక్కువగా మనకి చైనీస్ పీపుల్ లాగా ఉండేవారు. వీళ్ళు స్క్వేర్ ఫేసెస్ ఉండేవి. అలాగే డీప్ ఐస్, అంటే ఐస్ అనేది చాలా లోపలకు ఉండడం. గడ్డ వచ్చేసి ఏదో ఉబ్బినట్టు బలుగ్గా ఉన్నట్టు ఉండడం అనమాట. వీళ్ళు ఎక్కువగా చైనీస్ పీపుల్ లాగా ఉండేవారు. అండ్ సెకండ్ వచ్చేసి ప్రోటో ఆస్ట్రేలియన్. వీళ్ళు ఏంటంటే డార్క్ కలర్లో అలాగే కర్లీ హెయిర్తో ఉండేవారు.
అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టినైట్స్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మెడిటేరియన్స్. వీళ్ళు ద్రవిడియన్స్ లాగా ఉండేవారు అనమాట. ఓకే, ద్రవిడియన్స్ అనేది మనకి ఒక లాంగ్వేజ్ యూజ్ చేసే లింగ్విస్టిక్ టర్మ్ అంటారు. ద్రవిడియన్ అనేది లింగ్విస్టిక్ టర్మ్, అంటే వీళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ద్రవిడియన్ కాబట్టి వీళ్ళని ద్రవిడియన్స్ అని అనేవారు. వీళ్ళు ఈ మెడిటేరియన్ జాతి వాళ్ళు ఎక్కువగా ద్రవిడియన్స్ లాగా ఉండేవారు. అండ్ వీళ్ళే న్యూమరికల్గా డామినేట్గా ఉండేవారు. ఐవీసీ పీపుల్లో ఎక్కువగా వీళ్ళే ఉండేవారు అనమాట, మెడిటేరియన్స్ అనేవాళ్ళు. ఓకే, హిస్టోరియన్స్ సంబంధించి ఐవీసీ అనేది ఫారెన్ ఆరియన్స్ వల్ల కన్ఫరెంట్ అయ్యిందని చెప్తారనమాట. ఓకే, అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళని ఎవరైతే మంగోలియన్స్, ప్రోటో ఆస్ట్రేలియన్, ఆల్టినైట్స్, మెడిటేరియన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బిల్డర్స్ ఆఫ్ ఐవీసీ కింద చెప్తారు. ఎవరెవరో మంగోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రేలియన్, ఆల్టినైట్స్ అండ్ మెడిటేరియన్స్ వీళ్ళని బిల్డర్స్ ఆఫ్ ఐవీసీ కింద చెప్తారనమాట. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఐవీసీ అనేది ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, వాటి పేర్లు ఇంకేమైనా పేర్లు ఉన్నాయా, ఇంకా వీళ్ళతో పాటు ఇంకేమైనా సివిలైజేషన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా, వీళ్ళ స్క్రిప్ట్ అనేది ఎందుకు చదవలేకపోయాము, అలాగే వీళ్ళ సీల్స్ ఏంటి, వీళ్ళ ప్రాముఖ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టౌన్ ప్లానింగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ టౌన్ ప్లానింగ్ అనేది వీళ్ళది చాలా యూనిఫార్మిటీగా ఉండేది, అంటే ప్రతి చోట కూడా ఒకేలాగా ఉండేదన్నమాట. టౌన్ ప్లానింగ్ వచ్చేసి చాలా యూనిఫార్మిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేసేవారు. ఓకే, ప్రతి టౌన్కి కూడా వీళ్ళు సిటడల్ అనేదాన్ని మెయింటైన్ చేసేవారు. సిటడల్ అంటే ఫోర్టిఫికేషన్ అనమాట. లైక్ సంథింగ్ ప్రహరీ గోళ్ళు ఇలాంటివి పెద్ద పెద్ద ప్రహరీ గోళ్ళని వీళ్ళు కట్టేవారు. సో ప్రతి ప్లేస్కి కూడా ఈ ఫోర్టిఫికేషన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండేది. ఈ ఫోర్టిఫికేషన్, ఈ సిటడల్ అనేది ప్రతి టౌన్ సిటీని కూడా మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. కొంతమంది ఏం చెప్తారంటే ఈ 2 పార్ట్స్లో ఒక పార్ట్ వచ్చేసి కొంచెం హైట్ ఉండేది అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి కొంచెం డౌన్గా ఉండేది అనమాట. ఈ హైట్ ఉన్న పార్ట్ వచ్చేసి మనకి ఈ రూలింగ్ క్లాసెస్ లేకపోతే అప్పర్ పీపుల్ ఉండేవారని, అండ్ అలాగే లోగా ఉన్న ప్లేసెస్ వచ్చేసి మనకి లోవర్ పీపుల్ ఉండేవారని చెప్తారు. అయితే ప్రతి సిటడల్ కూడా ప్రతి టౌన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, బట్ దీనికి ఎగ్జామ్షన్ కూడా ఉందన్నమాట. అలాగే ప్రతి సిటీలో కూడా సిటడల్ అనేది ఉంటుందని అనుకున్నాం కదా, దీనికి కూడా ఒక ఎగ్జామ్షన్ ఉన్నది. సిటడల్ లేని ప్లేస్ కూడా ఉన్నదన్నమాట. ఈ హరప్పా సివిలైజేషన్లో సిటడల్ లేని ప్లేస్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి చున్హదారో. ఓకే, మనకి ఇలా కూడా బిట్ ఇవ్వచ్చు. హరప్పా సివిలైజేషన్లో సిటడల్ లేని ప్లేస్ ఏది అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి చున్హదారో. ఈ చున్హదారో అనే ప్లేస్లో మనకి ఫోర్టిఫికేషన్ అంటే సిటడల్ అనేది లేదు. అలాగే మన ఈ సిటడల్ అనేది ప్రతి టౌన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, దీనికి కూడా ఎగ్జామ్షన్ అనేది ఉన్నది. డోలావీరా అనే ప్లేస్లో మనకి సిటడల్ వచ్చేసి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఏరియాని పార్ట్ని ఒక ప్లేస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్, మిడిల్ అండ్ లోవర్. ఏదైతే 2 పార్ట్స్ ఉంటాయో అక్కడ అప్పర్, లోవర్ ఉంటుంది. ఈ డోలావీరా అనే ప్లేస్లో ఈ సిటడల్ వచ్చేసి మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అప్పర్, మిడిల్ అండ్ లోవర్ కింద చెప్తారు. ఓకే, ఈ ఫోర్టిఫికేషన్ ఏదైతే సిటడల్ ఫోర్టిఫికేషన్ ఉంటుందో దీనిలో ఎక్కువగా మనకి డ్రెస్సింగ్ స్టోన్ని యూజ్ చేసేవారు అనమాట వీళ్ళు. ఓకే, సో మనం సిటడల్ గురించి అయితే మనం చెప్పుకున్నాము. సిటడల్లో ఎగ్జామ్షన్ వచ్చేసి మనకి చున్హదారో. ఈ చున్హదారో అనే ప్లేస్లో సిటడల్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్షన్ వచ్చి మనకి డోలావీరా. ఈ డోలావీరాలో ప్రతి టౌన్ని కూడా ఈ సిటడల్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డోలావీరాలో వచ్చేసి ఈ సిటడల్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి గ్రిడ్ ప్లాన్. అంటే ప్రతి సిటీ కూడా మనకి రెక్టాంగులర్లో గ్రిడ్ అంటే ఈ టైప్లో మనకి ప్రతి సిటీ కూడా ఈ టైప్లో
స్ట్రక్చర్ చేయడం జరిగింది గ్రిడ్ ప్లాన్ యూస్ చేస్తూ. సో ఈ గ్రిడ్ ప్లాన్ని మనకి రీసెంట్గా చండీగఢ్లో ఉన్న ఈ గ్రిడ్ ప్లాన్కి 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని ఇవ్వడం సైట్ కింద గుర్తించడం జరిగింది. ఈ చండీగఢ్లో ఉన్న ఈ గ్రిడ్ ప్లాన్కి ఆర్కిటెక్ట్ వచ్చి మనకి లీ కార్బిజో, ఈయన ఫ్రెంచ్ సంబంధించిన ఆయన. సో ఈయన ప్లాన్ చేసిన ఈ గ్రిడ్ ప్లాన్కి మనకి 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అలాంటి గ్రిడ్ ప్లాన్ని వీరు ఆల్రెడీ ఎప్పుడో యూజ్ చేశారు, ఎవరు, హరప్పా పీపుల్. సో ఈ గ్రిడ్ ప్లాన్కి కూడా మనకు ఒక ఎక్సెప్షన్ అనేది ఉండింది. ప్రతి సిటీలో కూడా మనం ఇలాంటి రెక్టాంగులర్ గ్రిడ్ ప్లాన్ అయితే మనం చూస్తాము. ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలో కూడా హరప్పా సివిలైజేషన్ సంబంధించిన ప్రతి సిటీలో కూడా మనం రెక్టాంగులర్ గ్రిడ్ ప్లాన్ని మాత్రమే చూస్తాము. బట్ ఒక్క చోట మాటికి మనం సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ అయితే చూస్తామన్నమాట. అండ్ అది వచ్చేసి మనకి బనావలి. ఈ బనావలి అనే ప్లేస్లో మనం సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేస్తాం. వీళ్ళు సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ని యూజ్ చేసేవారు బనావలిలో ఉన్న పీపుల్. ప్రతి సిటీ కూడా గ్రిడ్ ప్లాన్, రెక్టాంగులర్ గ్రిడ్ ప్లాన్ యూజ్ చేస్తే బనావలిలో ఉన్న పీపుల్ మాటికి సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ని యూజ్ చేసేవారు. హరప్పా సివిలైజేషన్లో ఏ ప్లేస్లో మనం సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తామంటే కనుక బనావలి. ఓకే, ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అంటే కనుక ప్రతి వీధి కూడా మనకి 90 degrees రెక్టాంగులర్లో ఇంటర్సెక్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఇక్కడ గ్రిడ్ ప్లాన్ అనేది చూసాము. సో ప్రతి సిటీ కూడా ఇక్కడ మనకి 90 degreesలో ప్రతి స్ట్రీట్ కూడా 90 degreesలో మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో బనావలిలో మాటికి సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ ఎలా ఉందో బనావలిలో వచ్చేసి మనకి సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, సర్క్యులర్ కింద ఇలాగ సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. మనకి మిగతా అన్ని చోట్ల కూడా ఈ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ గ్రిడ్ ప్యాటర్న్ని మనం చూస్తాము. సో ఇలా ఉన్నప్పుడు ప్రతి స్ట్రీట్ కూడా మనకి 90 degreesలోనే ఇంటర్సెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్ వచ్చే మనకి డ్రైనేజ్ సిస్టమ్. ఆ టైంలోనే మనకి ఒక వెల్ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్ని వీళ్ళు అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో అలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అంటే ప్రతి ఇంటి కూడా కింద నుండి, ప్రతి హౌస్ కింద నుండి కూడా వాటర్ అనేది, డ్రైనేజ్ వాటర్, వాళ్ళు యూజ్ చేసిన వాటర్ అనేది మనకి స్ట్రీట్స్లోకి వెళ్ళడం, అలా ప్రతి స్ట్రీట్ కూడా మనకి కాలువల కింద వీటిలో కలిచాయి అన్నమాట ఈ వాటర్ అంతా వెళ్ళి. సో ఈ కాలువలను వచ్చేసి మనకి సిమెంట్ స్లాబ్స్తో కానీ ఆర్ పిచ్ స్టోన్స్తో వీటితో కవర్ చేసి ఉంచేవారు. ఓకే, ఈ కాలువ అనేది బయటికి కనపడకుండా మనకి సిమెంట్ స్లాబ్స్ని యూజ్ చేసి కాలువని కవర్ చేయడం జరిగింది. ఓకే, ప్రతి సిటీలో కూడా మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అనేది అవైలబిలిటీలో ఉండేది హరప్పా సివిలైజేషన్లో. బట్ ఏంటంటే మొహంజదారో అలాగే మనకి హరప్పా ఈ ప్లేసెస్లో అయితే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. ప్రతి సిటీలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పటికీ మొహంజదారో అలాగే హరప్పా అండ్ ప్లేసెస్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్గా ఉండేది. అలాగే దీనికి ఎక్సెప్షన్ కూడా ఉన్నది. ఏంటి అంటే బనావలి, ఏదైతే మనకి సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ యూజ్ చేసే బనావలి ఉందో ఆ ప్లేస్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. హరప్పా సివిలైజేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ లేని ఏకైక ప్లేస్ ఏంటి అంటే బనావలి. ఈ బనావలి అనే ప్లేస్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు. ఓకే, ఇంకా మనకి నెక్స్ట్ చెప్పుకోదగ్గ ఫ్యూచర్ ఏంటి హరప్పా పీపుల్ గురించి అంటే బర్న్ట్ బ్రిక్స్. వీళ్ళు ఆ టైంలోనే బర్న్ట్ బ్రిక్స్ని యూజ్ చేసేవారు. అంటే ఏవైతే కాల్చిన ఇటుకలు ఉంటాయో వాటిని యూజ్ చేసేవారు అనమాట ఈ హరప్పా పీపుల్. అయితే మనకి వీళ్ళతో పాటు కాంటెంపరీ సివిలైజేషన్స్ అయిన ఈజిప్టియన్స్ వచ్చేసి మనకి డ్రైడ్ బ్రిక్స్ని యూజ్ చేసేవారు. అంటే బ్రిక్స్ని ఎండబెట్టి వాటిని యూజ్ చేసేవారు. అలాగే మెసొపొటేమియన్ సివిలైజేషన్ వచ్చేసి బేక్డ్ బ్రిక్స్ని బేక్ చేసి యూజ్ చేసేవారు అనమాట వీళ్ళు. ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి మనకి బర్న్ట్ బ్రిక్స్, అంటే బ్రిక్స్ని కాల్చి
యూస్ చేసేవారు. వీళ్ళు బ్రిక్స్ని బేక్ చేసి యూస్ చేసేవారు అనమాట. మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ వచ్చేసి బంట్ బ్రిక్స్ని కాల్చి యూస్ చేసేవారు. అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ వచ్చేసి డ్రైడ్ బ్రిక్స్ని యూస్ చేసేవారు అనమాట. ఓకే, మనకి ఈ బంట్ బ్రిక్స్ని యూస్ చేస్తే మనకి ఇందులో స్పెషల్ ఫ్యూచర్ అయిన హరప్పా సివిలైజేషన్లో స్పెషల్ ఫ్యూచర్ అయిన గ్రేట్ గ్రానరీ అలాగే డాక్ యార్డ్ రెండింటిని కూడా మనకి బేక్డ్ బంట్ బ్రిక్స్తోనే వీళ్ళు కట్టడం జరిగింది. గ్రేట్ గ్రానరీ అలాగే డాక్ యార్డ్ ఈ రెండింటిని వీళ్ళు ఈ బంట్ బ్రిక్స్ని యూస్ చేసి కట్టడం జరిగిందనమాట. అయితే కట్టారనమాట. సో వీటికి బైండింగ్ మెటీరియల్ కింద వీళ్ళు జిప్సమ్ అలాగే మోటార్ని యూస్ చేసేవారు. అంటే ఈ బ్రిక్స్కి మధ్య బైండింగ్ మెటీరియల్ కింద వీళ్ళు జిప్సమ్ అలాగే మోటార్ని యూస్ చేసి హ్యూజ్ స్ట్రక్చర్స్ని కట్టారనమాట. గ్రేట్ గ్రానరీ, డాక్ యార్డ్ ఇలాంటి హ్యూజ్ స్ట్రక్చర్స్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. సో అలాగే ఈ బంట్ బ్రిక్స్ అనేవి పర్టికులర్ మెజర్మెంట్స్, స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్తో వీళ్ళు తయారు చేశారు. అండ్ ఆ రేషియోస్ వచ్చి 4:2:1. ఓకే, లెంత్, బ్రెత్, హైట్. లెంత్ వచ్చేసి 4 inches, బ్రెత్ వచ్చి 2 inches అండ్ హైట్ వచ్చి 1 inch. అలాగా పర్టికులర్ స్టాండర్డైజ్డ్ రేషియోస్ యూస్ చేసి వీళ్ళు ఈ బ్రిక్స్ని తయారు చేయడం జరిగింది. ఓకే, ఈజిప్టియన్స్ వచ్చేసి మనకి డ్రైడ్ బ్రిక్స్, మెసోపొటేమియా వచ్చి బేక్డ్ బ్రిక్స్ అండ్ ఐబీసీ వచ్చేసి మనకి బంట్ బ్రిక్స్ని యూస్ చేసేవారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అంటే కనుక ఈ హరప్పా సివిలైజేషన్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ వీళ్ళ ఒక టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏంటి అంటే వీళ్ళు విండోస్ అలాగే డోర్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్కి ఓపెన్ చేసేవారు అనమాట. అంటే ఇది ఒక స్ట్రీట్ అంటే ఇది ఒక హౌస్ అనుకుంటే ఈ స్ట్రీట్ సైడ్కి కాకుండా ఈ బ్యాక్ సైడ్ వీళ్ళు ఈ విండోస్ అలాగే డోర్ అనేది ఓపెన్ చేసేవారు. మెయిన్ స్ట్రీట్కి ఓపెన్లో ఉండేవి కాదు, బ్యాక్ సైడ్ మాత్రమే ఇవి ఓపెన్లో ఉండేవి అనమాట. బట్ లోతల్ అనే ప్లేస్లో మాటికి ఇవి మెయిన్ స్ట్రీట్కి ఓపెన్ అయి ఉంటుంది. ప్రతి సిటీ కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ అయి ఉంటే డోర్స్ అలాగే విండోస్ అనేవి లోతల్ అనే ప్లేస్లో మాటికి ఇవి ఫ్రంట్ సైడ్ స్ట్రీట్ సైడ్కి ఓపెన్లో ఉండేవి అనమాట. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ వీళ్ళ టౌన్ ప్లానింగ్, హరప్పన్ పీపుల్ యొక్క టౌన్ ప్లానింగ్లో ఇంపార్టెంట్ ఫీచర్స్. మనం ఒక క్విక్ రివిజన్ చేసుకుంటే కనుక ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించి మనకి ప్రతి ప్లేస్లో కూడా సిటడల్ అనేది, ప్రతి సిటీలో కూడా సిటడల్ అనేది మనం చూస్తాము. బట్ సిటడల్ లేని ప్లేస్ ఏంటి అంటే కనుక చున్హదారు. అలాగే ప్రతి సిటడల్ కూడా సిటీని 2 parts కింద డివైడ్ చేస్తే మనకి డోలావీరా అనే ప్లేస్లో మటుకి సిటడల్ వచ్చేసి 3 parts కింద డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ ప్యాటర్న్. ప్రతి చోట కూడా మనకి రెక్టాంగులర్ అలాగే స్క్వేర్ గ్రిడ్ ప్యాటర్న్ యూజ్ చేస్తే మనకి బనావలి అనే ప్లేస్లో మటుకి మనకి సర్క్యులర్ గ్రిడ్ ప్యాటర్న్ని యూజ్ చేశారు. ఓకే, అలాగే ప్రతి స్ట్రీట్ కూడా మనకి 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడం జరిగింది ప్రతి స్ట్రీట్ కూడా. అలాగే వీళ్ళ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. పర్టికులర్గా మొహంజదారో అండ్ హరప్పా ప్లేసెస్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్గా ఉండేది. బట్ ఈ బనావలి ప్లేస్లో మటుకి మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. బనావలిలో నో డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. అలాగే వీళ్ళు బంట్ బ్రిక్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. ఓకే, బంట్ బ్రిక్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. దీనికి బైండింగ్ మెటీరియల్ కింద వీళ్ళు జిప్సమ్ అలాగే మోటార్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్రిక్స్ కూడా వచ్చి మనకి స్టాండర్డైజ్డ్ రేషియోలో ఉండేవి. 4:2:1 కింద స్టాండర్డైజ్డ్ రేషియోలో వీళ్ళు బ్రిక్స్ని యూజ్ చేసేవారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి ప్రతి స్ట్రీట్కి కూడా ఈ విండోస్ డోర్స్, ప్రతి హౌస్కి కూడా విండోస్ డోర్స్ అనేవి స్ట్రీట్ యొక్క బ్యాక్ సైడ్, అంటే ఏదైతే సైడ్ స్ట్రీట్ని ఫేస్ చేస్తుందో దానికి బ్యాక్ సైడ్లో మనకి విండోస్ అలాగే డోర్స్ అనేవి అరేంజ్ చేసేవారు. బట్ లోతల్ అనే ప్లేస్లో మటుకి ఇది మెయిన్ స్ట్రీట్కే ఈ విండోస్ డోర్స్ అనేవి ఓపెన్లో ఉండడం జరిగేది అనమాట. సో ఇది ఇవాల్టి క్లాస్. అండ్ ఇంకొక క్లాస్లో మనం ఈ ఐబీసీ పీపీఎల్ యొక్క సోషల్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఏమేమి చేసేవారు, అలాగే వాళ్ళ యొక్క రిలీజియన్ మెథడ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యేవారు, వాళ్ళు ఇండస్ట్రీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం
నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. వాళ్ళ రిలీజియన్ గురించి, వాళ్ళ సోషో ఎకనామిక్ కండిషన్స్ గురించి. ఓకే, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ టైంలో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఎలా డిక్లైన్ అయ్యారు, ఐబీసీ పీపుల్ అనేవారు ఎలా డిక్లైన్ అయ్యారు అని వివిధ హిస్టోరియన్స్ ఇచ్చిన హైపోథీసిస్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు కనుక ఈ సెషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ నా వాయిస్ అనేది కొంచెం నాకు హెల్త్ బాగోక నా వాయిస్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టిస్తుంటే కనుక ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.